ఫస్ట్ అసలు వాటర్ ఎన్ని రకాలుగా తాగొచ్చు చూడండి. ప్లెయిన్ వాటర్ లాగా తాగొచ్చు, లెమన్ వాటర్ లాగా తాగొచ్చు, సబ్జా వాటర్ తాగొచ్చు, లేకపోతే కోకోనట్ వాటర్ తాగొచ్చు. ఓకేనా? ఏదో ఒక విధంగా బాడీకి వాటర్ మాత్రం పంపించాలి, ఏదో రకంగా తీసుకోవాలి. ఫర్ సపోజ్ ఒక 80 kgs ఉన్న పర్సన్ 6 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. అలాగే 60 kgs ఉన్న పర్సన్ 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో నేను చెప్తాను. ఇదిగోండి చూడండి, ఇదన్నమాట నా బాటిల్. ఇది 1 లీటర్ బాటిల్. నేను ఇప్పుడు 60 ఉన్నాను కాబట్టి 4 లీటర్స్ తీసుకోవాలి. ఇలాంటివి 4 తాగుతాను రోజు. కోర్స్ ఇవి లెమన్ వాటర్ అనుకోండి. ప్రజెంట్ ఇప్పుడు నేను తాగేవి లెమన్ వాటర్. ఓకేనా? చూడండి నేను చెప్తాను, ఆ ఫార్ములా ఏంటో చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక పర్సన్ 80 kgs ఉన్నారు. దీనికి ఫార్ములా ఏంటంటే వెయిట్ బై 10 - 2 అంటే 8 - 2 ఎంత? 6. 80 kgs ఉన్న పర్సన్ 6 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలి. వాళ్ళ రోజులో 6 లీటర్స్ ఆఫ్ వాటర్ ఏ విధంగానే తాగొచ్చు అనమాట. మనం ప్లెయిన్గా వాటర్ తాగాలి అనుకుంటే తాగొచ్చు, లేకపోతే లెమన్ వాటర్ తాగొచ్చు, సబ్జా నీళ్ళు తాగొచ్చు, కోకోనట్ వాటర్ తాగొచ్చు. ఇంకా కావాలనుకుంటే కొంతమంది సగ్గు బియ్యంతో జావ కాసుకుంటారు, కొంచెం పల్చగా చేసుకొని అవి తాగొచ్చు, బార్లీ వాటర్ తాగొచ్చు. ఏదో విధంగా ఒక 80 kgs ఉన్న పర్సన్ అయితే కంపల్సరీ 6 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలన్నమాట వాళ్ళ బాడీ పరంగా. ఇప్పుడు నేను డైట్ స్టార్ట్ చేయకముందు 65, 66 అలా ఉన్నాను అనమాట. సపోజ్ 65 వేసుకున్నాను. 65/10 - 2. ఓకేనా? 6.5 - 2 ఎంత? 4.5. ఇదివరకు నేను అంటే లాస్ట్ మంత్ నేను 4.5 లీటర్స్ తాగా వాటర్. కంపల్సరీ తాగాల్సిందే. ఈ 1 మంత్ బాగా డైట్ చేశాను కాబట్టి 4.5 లీటర్స్ తాగాను. మంచి రిజల్ట్ వచ్చింది నాకు. ఇప్పుడు నేను 60 kgs ఉన్నా. 5 kgs తగ్గిపోయా ఆల్రెడీ. ఇంకా 1 kg ఎక్స్ట్రా కూడా తగ్గా. 60/10 - 2. 6 - 2 4. ఇప్పుడు నేను 4 లీటర్స్ తాగుతున్నా. 4 లీటర్స్ రోజు నేను ఎలా తాగుతున్నానో చెప్తాను. మార్నింగ్ వామ్ వాటర్ అనమాట. 1 లీటర్ వామ్ వాటర్. సెకండ్ లీటర్ ఏంటంటే మీల్కి ముందు మీల్ తర్వాత వాటర్ తాగకూడదు కాబట్టి మీల్ అయిన తర్వాత ఒక 2 లీటర్స్ లెమన్ వాటర్ తాగుతున్నా. ఇక్కడికి ఎంత? 1 లీటర్ అయిపోయింది, ఇక్కడ 2 లీటర్స్ అయిపోయింది, 3 లీటర్స్. ఇంకొక 1 లీటర్. అదే ఇప్పుడు సాయంత్రం 1 లీటర్ నార్మల్ వాటర్ తాగుతున్నా. వామ్ వాటర్, 2 లీటర్స్ ఆఫ్ లెమన్ వాటర్, 1 లీటర్ ఆఫ్ నార్మల్ వాటర్. అప్పుడు ఎంత? 1 2 3 4 లీటర్స్ అయిపోయింది. అట్లా నేను 4 లీటర్స్ తాగుతున్నాను అనమాట. ప్రజెంట్ ఇప్పుడు వెయిట్ తగ్గాను కాబట్టి 4 లీటర్స్ తాగుతున్నా. అంతకుముందు 4.5 లీటర్స్ తాగాను. ఇట్లాగే మీరు కూడా మీరు వెయిట్ ఎంత ఉన్నారు దాన్ని బట్టి చూసుకొని తాగాలి. చాలా మంచిదండి. వెయిట్ లాస్లో కూడా బాగా హెల్ప్ అయ్యింది. ఓకేనా? ప్రజెంట్ ఇదిగోండి, ఇది ఇప్పుడే కలిపాను లెమన్ వాటర్ 1 లీటర్ అనమాట. ఇది అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి కలుపుకుంటా. కానీ గుర్తుపెట్టుకోండి, షుగర్తో మాత్రం కలుపుకోకూడదు. లెమన్ ఓన్లీ వేసుకోవాలి. మరీ తాగలేకపోతే ఉప్పు వేసుకోవచ్చు. ఓకేనా? హోప్ మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.